హాయ్ ఫ్రెండ్, నమస్తే. మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ 2 డేస్ కలెక్షన్స్ ఫుల్ రిపోర్ట్తో అయితే మీ ముందుకు వచ్చాను. మెగాస్టార్ అయితే దంచి కొడుతున్నాడు, కొడుతున్నాడు. ఈ వయసులో ఈ రేంజ్ కలెక్షన్లో మన టాలీవుడ్లో ఏ సీనియర్ హీరో కూడా ఈ రికార్డ్ అయితే ఉండదు. ఎందుకంటే మొదటి రోజు 84 కోట్లు, 2 రోజుల్లో 100 కోట్లు దాటింది. అంటే సీనియర్ హీరోల్లో నాకు తెలిసి మరి కష్టమని చెప్పాలి. 2 రోజుల్లో 120 కోట్లు గ్రాస్ అంటే బాలాశంకర్ ఫ్లాప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. అంటే ఏంటి, బాస్ పని అయిపోయింది, బాస్ ఇక సద్దిడి పని. కానీ అలాంటిది 2 డేస్లో 120 కోట్లు అంటే సంక్రాంతికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఈ సినిమా 350 కోట్లు అయితే గ్రాస్ అయితే టోటల్ ఫైనల్ రన్లో ఉండబోతుంది. దాంట్లో ఏ మాత్రం మొహమాటం లేదు. మొదటి రోజు నాన్ హాలిడే అంటే సోమవారం 80+ గ్రాస్ సాధించింది. ఆ తర్వాత అది కూడా నాన్ హాలిడే కింద చెప్పాలి, అంటే దాదాపు 40 కోట్లు సాధించింది. తర్వాత భోగి తర్వాత సంక్రాంతి తర్వాత కనుమ, ముక్కనుమ. ఈ 5 రోజుల్లోటే ఈ సినిమా దాదాపుగా 350 కోట్లు సాధించేస్తుంది. ఈ 5 రోజుల్లోనే 300 కోట్లు అయితే టచ్ మార్క్ అయితే పక్కా అవుతుంది. బాలాశంకర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందో మెగాస్టార్లో అయితే ఒక కసి పుట్టేసింది. ఎలాంటి నటుడికైనా అతను ఎన్నో రికార్డులు చూడొచ్చు, కానీ ఒకసారి ట్రోల్ చేసేసరికి అతనిలో కూడా హిట్ కొట్టాలని ఒక కసి పుట్టింది. వెంటనే సంక్రాంతి వస్తున్నాం సినిమాతో అనిల్ రావుప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టడం జరిగింది. దాని తర్వాత వెంటనే ఫోన్ అయితే అనిల్కి అయితే వెళ్ళింది. నువ్వు ఒక సినిమా అయితే మంచి లైనప్తో నా ముందుకు రా అన్నారు. వెంటనే అతని దగ్గరికి వెళ్ళరు, అతని దగ్గర కథ లేదు, రెడీగా కథ లేదు. అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అంటే ఇంటర్వ్యూ కాదు, ఈ మధ్యనే చెప్పారు, ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి గారు రూపాయితో ఎలా పైకి ఎదుగుతారో నేను కూడా 25 రోజుల్లో బాస్కి కథ చెప్పడం కాకుండా ఒప్పించాలి, అది ఛాలెంజ్ అనుకుని తీసుకుని మరి అతనికి కథ ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత షార్ట్ టైంలో అయితే సినిమా తీసి సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ రికార్డు కూడా కొట్టబోతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత మిగతా సినిమాలకైతే కొంచెం కలెక్షన్లు అయితే డ్రాప్ అవుతాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డు కొడుతుందో, ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ముందు తెలుస్తాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.